నమస్తే, మీ అరంరెడ్డి తిరుపతి రెడ్డి. ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు లోపల హరీష్ రావు గారిని పిలిచి సిట్ విచారణ పేరుతో సుమారు 7:30 గంటల పాటు అడిగిన ప్రశ్నే అడుగుతూ సొల్లు పురాణం పెడుతూ ఏదో పాడిందే పాట, ఏదో పసుపల్ల వ్యవహారం అన్నట్టు ఈ టెలిఫోను ట్యాపింగ్ కేసు అయితేనేమి, ఈ ఫార్ములా కేసులు అయితేమి, ఇంకేదో కేసు అంటూ అదంటూ ఇదంటూ కేసీఆర్ గారు వారి కుటుంబం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇగో అరెస్ట్ చేస్తున్నాం, ఇగో ఆ కుంభకోణం, ఇగో ఇదే కుంభకోణం అంటూ, కాళేశ్వరం కుంభకోణం అంటూ అదంటూ ఇదంటూ ఈ అమ్మ నానా తతంగం వచ్చినప్పటి నుంచి ఇదేదో మొగలిపూల ఏదో ఉంటా చూసారా, అది సీరియల్ మాదిరి అయిపోయింది. ప్రతిసారి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిన ప్రతిసారి ఇది ఒక కేసు అంటూ ఒక విచారణ పిలిచి డైవర్షన్ పాలిటిక్స్ మొదటి నుంచి చూస్తున్నాం. ఏం సాధించిరే అంటే కొండందవి ఎలకను పట్టినట్టు ఏమీ లేదు. సుప్రీంకోర్టు ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది, హరీష్ రావు గారిని విచారించాల్సిన అవసరం లేదు ఈ కేసు లోపల అని చెప్పిన తర్వాత ఏముంటది ఈ సిట్ పోలీసులు అంటే ఏముంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పోలీసుల కూటమి అది. వాళ్ళు ఏం చేస్తారు? సుప్రీంకోర్టు ఆల్రెడీ కోర్టు మేడ్ ఆల్రెడీ జడ్జిమెంట్. యు నో నీడ్ టు కాల్ హరీష్ రావు గారు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి. ఇప్పుడు సంక్రాంతికి ఇది వేస్తా అన్నారు, రైతు భరోసా వేస్తున్నారు, పైసలు లేవు, అన్ని అప్పులు తీసుకొస్తారు. ప్రతి నెల 5-6 వేల కోట్లు పప్పు పుట్నాలుగా పంచుకోదబ్బుతున్నారు. ఆ పొంగిలేటి కంపెనీ, ఆ కంపెనీ, ఈ కంపెనీ అని కొన్ని దొంగ కంపెనీలు వచ్చినాయి. ఆ కాంట్రాక్టర్లకు, గుత్తేదారులకు పంచి పెడతా ఉన్నారు ఆ పైసలు. డెవలప్మెంట్ కాన్సెప్టే లేదు. ఇప్పుడు రైతు భరోసాకు పైసలు లేవు. డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఏదో సంచలన విషయంతో రావాలి. నిన్ననే ఆ నైని సింగరేణి కాలరీస్కి సంబంధించినటువంటి ఒరిస్సాలో నడిచిన బొగ్గు గనుల విషయం లోపల 2 మంత్రుల మధ్య పంచాయతీ పడ్డది. ఎవరెవరికి? బట్టి విక్రమార్క గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి. ఇంకా అవన్నీ ఆ కథనాలన్నీ ఎన్టీవీలో చూసినాం, మనం ఏబిఎన్ ఛానల్లో చూసినాం. ఈ అనుకోండి నడిపించినటువంటి గుంపు మేస్తి గారి తతంగం అందరికీ తెలిసి పబ్లిక్ అర్థం. ఇప్పుడు దీని నుంచి డైవర్ట్ చేయాలంటే సరికొత్త నాటకాన్ని తెరలేపారు. హరీష్ రావు గారిని పిలవాలి. ఇప్పుడు ఏమైంది? పబ్లిక్ మొత్తం కూడా ఏం మాట్లాడుకుంటున్నారు? హరీష్ రావు గారినట ఏదో టెలిఫోన్ టాపింగ్ కేసులో పిలిచిరట అని, అంటే మర్చిపోయారు అని అనుకుంటున్నారు. కానీ పబ్లిక్ ఎవ్రీ సింగిల్ థింగ్ దే హ్యావ్ బీన్ మానిటరింగ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. మీకు కర్రు కాల్చి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో చూపించారు, వాళ్ళ చుక్కలు చూపించారు మీకు. అవన్నీ దొంగ లెక్కలు వేసేసి 50%, 60% సర్పంచ్ సీట్ గెలిచినామని కాదు. అధికారంలో ప్రభుత్వం 80 to 90% సర్పంచ్ సీట్లు గెలుచుకోవాలి. మీరు ఎన్ని గెలుచుకున్నారా? అక్కడ కనపడ్డది. రేపు ఇప్పుడు వచ్చేటువంటి పురపాలక ఎన్నికల లోపల మన ముంబై కార్పొరేషన్లో జరిగిన డిపాజిట్ రాని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇవాళ పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని ఇక్కడ ఉంటే మనకు భవిష్యత్తు లేదు, రాజకీయ భవిష్యత్తు మొత్తం మనం బొందబెట్టుకున్నట్టే. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్కసారి గెలిస్తే మళ్ళీ 10-15 ఏళ్ళ వరకు మళ్ళీ గెలవదు, మనం రాజకీయ జీవితం మొత్తం ఆగమైపోతుందని తప్పు తెలుసుకుని బ్యాక్ వస్తున్నారంటే అర్థమైంది. ప్రజానాడిని బట్టి నాయకుల నిర్ణయాలు ఉంటాయి. ఇవాళ రివర్స్ అవుతుంది. రివర్స్ అంటే అధికార పార్టీకి పోవాల్సినటువంటి నాయకులు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు చేరుతున్నారంటేనే పబ్లిక్ యొక్క నాడి ఇట్లుందో తెలుస్తూ ఉంది. అంటే అంత చెత్త పరిపాలన చేస్తూ ఉన్నారు. అస్సలు సిస్సలు కాంగ్రెస్ వాళ్ళను బొందబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్లో తీసుకుంటే జీవన్ రెడ్డి గారిని రాజకీయ జీవితాన్ని బొందబెట్టే కార్యక్రమం. మహబూబ్నగర్ జిల్లాలో తీసుకుంటే డాక్టర్ చిన్నారెడ్డి గారి రాజకీయ జీవితాన్ని బలిపెట్టిర్రు. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే పాపం తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఆయన మీద ఎంత ఒత్తిడి ఉన్నా కూడా మధుయాస్కి గారు పార్టీ మారలే, బీఆర్ఎస్ పార్టీలోకి రాలే. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి చిత్తశుద్ధ కొట్టాడు. ఆయన రాజకీయంగా బొందబెట్టే కార్యక్రమం చేశారు నిజామాబాద్లో. ఒక్కొక్క జిల్లాలో ఏ జిల్లా తీసుకుంటే మన ఉమ్మడి వరంగల్ చూసుకుంటే దొంతి మాధవరెడ్డి గారు ఆనాడు ఇండిపెండెంట్ గెలిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేస్తే ఆయనకి ఇచ్చిన బహుమానం ఏంటంటే పలు పార్టీలు మారొచ్చిన కొండా సురేఖ గారికి మంత్రి పదవి, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి ఇంకా తెలుగుదేశం చంద్రబాబు నాయుడుని గురువుగా భావిస్తారు సీతక్కకు మంత్రి పదవి. దొంతి మాధవరెడ్డి గారికి అసలు సీసలు కాంగ్రెస్ వాది దొంతి మాధవరెడ్డి గారికి మాత్రం మంత్రి పదవి రాదు. చూడండి ఒక్కొక్క జిల్లాలో ఏ విధంగా రాజకీయంగా నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటే ఆయనకి ఇచ్చింది ఏంటంటే ఇలా ఆయన ఒక అనామక మంత్రిగా మార్చిపడేసి నల్గొండ జిల్లా లోపల. ఇక మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఒక జోకర్గా చిత్రీకరిస్తున్నారు, లేని కథనాలన్నీ సృష్టిస్తూ. ఇక అక్కడ బట్టి విక్రమార్క గారు పాపం ఆయన ఒక కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ వాది, వైఎస్ఆర్ గారి అభిమాని. ఆయనకు చుట్టూ ఇటుపక్క దొంగ తుమ్మల నాగేశ్వరరావు ఇటు పెట్టిరు, ఇటుపక్క పార్టీలు మారొచ్చిన పొంగులేటి పెట్టిరు. ఇద్దరిని పెట్టి ఆయన మొత్తం మధ్యలో శాండ్విచ్ మాదిరి ఒత్తి పడుతున్నారు ఖమ్మం జిల్లా లోపల. అంటే జగ్గారెడ్డిని రాజకీయంగా బఫూన్ చేసేసారు ఉమ్మడి మెదక్ జిల్లా లోపల. ఎవరైతే లొంగి ఉన్నారో ఇక దామోదర్ అటువంటి వాళ్ళు అవుతున్నారు, అటువంటి వాళ్ళు కొంచెం సస్టైన్ అవుతున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా
రాజకీయంగా బొందబెట్టే కార్యక్రమం. వి హనుమంతరావు అడ్రస్ ఎక్కడ పోయిందో తెలియదు. అందరినీ ఇప్పుడు వీళ్ళ మొత్తం కూడా అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా రాజకీయంగా బొందబెట్టారు. డూప్లికేట్ గాళ్ళు వచ్చి ఇవాళ రాజ్యం ఏలుతున్నారు. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ప్రేజ్ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ బతకాలని కోరుకున్నాడు. ఎవడైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు నా పార్టీ బాగుండాలి అనుకుంటారు, కానీ ఎన్డీఏలో భాగస్వామైన తెలుగుదేశం పార్టీ అట లేవాలట తెలంగాణ లోపల. ఇది ఇట్లాంటి లపంగి రాజకీయం జరుగుతుంది. ఇవాళ హరీష్ రావు గారి ఉదంతం ఏదైతే ఉందో కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఈయన ఇవాళ మళ్ళీ దావోసుకు పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇంతకుముందు అమెరికాకు వచ్చి ఎన్ని లక్షల కోట్లు పట్టుకొచ్చి రాగానే పేపర్ ఆడిస్తారు 8 లక్షల కోట్లు 7 లక్షలు. మరి ఎక్కడి ఒక్క కంపెనీ చూపించండి. వీళ్ళు వచ్చిన కొత్త కంపెనీ అమెరికాది పర్యటన ఉత్తుదే, అది కొరియాకు వేరు ఉత్తుదే. అంతకుముందు దావోసు వేరు, అన్ని పనికిమాలను ఇజ్జత్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దావోసు పోయి ఎలగబెట్టేది ఏం లేదు. ఇప్పుడు రైతు బంధు వేస్తా అన్నారు కదా, రైతు భరోసా వేస్తా అన్నారు కదా. ఇప్పుడు సంక్రాంతికి ఏది రైతు భరోసా ఏది? ఇవన్నీ అడగకుండా ఉండాలంటే ఒక ఉద్రిక్తమైన వాతావరణం క్రియేట్ చేయాలి. కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలి. ఇక కేసీఆర్ గారి కూతురు కవిత గారిని ఆయుధంగా వాడుకుందామని చూశారు. పబ్లిక్ తెలుసుకున్నారు, ఆమెకు తగిన ఇది చేసారు. పబ్లిక్లో ఆమె కంప్లీట్గా బేజార్ అయిపోయింది. పబ్లిక్ని సపోర్ట్ లేదు. ఎందుకంటే కేసీఆర్ గారిని ఇలా దేవుడిగా కొలుస్తుంది తెలంగాణ సమాజం. గత 10 ఏళ్ల పాలన చూసిరు, ఈ 2 ఏళ్ల పాలన పోల్చి చూసుకుంటారు పబ్లిక్. అరే అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా నాశనం చేసిరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత అని. మీరు దన్నుకునేది చూడట్లేరా? మంత్రులు బాహటంగా దన్నుకుంటున్నారు. కోమటిరెడ్డి గారు, మన బట్టి విక్రమార్క గారు టీవీ ఛానళ్ళల్లో ఏంది ఆ రవసంత, దీని ఎన్నుకునేది మొత్తం రేవంత్ రెడ్డి గారు అని అందరికి తెలియదా? చిన్న పిల్లలు అడిగి చెప్తారు. ఈ విధంగా నడుస్తూ ఉంది. ఇక అందాల పోటీలను పెట్టిరు, అబాస్ పాలయ్యారు. సొల్లుగార్ష కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, లేడీస్ని చూస్తే ఎట్లా బిహేవ్ చేస్తారు. వచ్చినటువంటి ఆ బ్రిటన్ నుంచి వచ్చినటువంటి, లండన్ నుంచి వచ్చినటువంటి మిస్ యునైటెడ్ కింగ్డమ్, ఆమె పోయి ఎంత ఇజ్జత్ తీసింది, మన తెలంగాణ పరువు ఎంత తీసింది. నాయకులు ఆమెను ఇబ్బంది చాలా చాలా అసభ్యంగా ప్రవర్తించారట. అట్లా పెట్టి అబాస్ పాలు చేశారు. ఇక తర్వాత మెస్సీతో, ఇక మన రేవంత్ రెడ్డి గారికి చిన్నప్పటి నుంచి కొన్ని కోరికలు ఉన్నాయి. మెస్సీతో ఫుట్బాల్ ఆడాలి. హార్వర్డ్ యూనివర్సిటీలో మరి మనం చదువుకోలేం కదా, మామూలు రెగ్యులర్ పోతే. ముఖ్యమంత్రి అయినాక ఆడ అవకాశం ఇస్తారు ఫీజు కడితే. ఇప్పుడు వచ్చి వారం రోజుల క్లాసులట. ఇక్కడ తప్పట్టడుగులు, ఈయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనకు సలహాలు ఇస్తారో లేదో. హార్వర్డ్ యూనివర్సిటీకి ఈయన స్టూడెంట్కి వచ్చి ఇప్పుడు చదువుకుంటాడట వారం రోజులు. అదే హార్వర్డ్ యూనివర్సిటీకి తర్వాత కేటీఆర్ గారు వచ్చేసి గెస్ట్ లెక్చర్ ఇవ్వబోతున్నాడు. అంటే ముఖ్యమంత్రి హోదాలో వచ్చి స్టూడెంట్గా నేర్చుకుంటాడు. ప్రతిపక్షంలో ఒక ముఖ్య నేత అయినట్టు కేటీఆర్ గారు వచ్చేసి బోధిస్తాడు, టీచ్ చేస్తాడు, అంటే గురువుగా వ్యవహరిస్తాడు. అంటే చూడండి, నా స్థాయి స్టూడెంట్ స్థాయి అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈయన పక్కనున్న వ్యక్తులు కూడా అంటే హార్వర్డ్ అని ముద్ర వేసుకోవాలి, అడవి చదువుకున్నాను, గొప్ప పేరు తెచ్చుకున్నాడు. కానీ అదే యూనివర్సిటీకి ఈయన వచ్చిపోగానే కేటీఆర్ గారు వచ్చేసి గెస్ట్ లెక్చర్ ఇవ్వబోతున్నాడు. అంటే హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించింది కేటీఆర్ గారిని. ముఖ్యమంత్రి గారు ఏమో పోయేసి పైసలు కట్టాడా, చదువుకుంటున్నాడు. ఈ చదువుకోవడానికి, ఈ మెస్సీతో గేమ్లు ఆడడానికి ఈయన ముఖ్యమంత్రి చేసిరా? ఈయనకున్నటువంటి చిన్నప్పటి నుంచి కోరికలను తెచ్చుకుంటాడు ముఖ్యమంత్రి. ఇది పరిపాలన. గింత చండాలమైన పరిపాలన నడుస్తూ ఉంది తెలంగాణ లోపల. ప్రజలారా గమనించండి. ఇవాళ హరీష్ రావు గారిని, మొన్న కేటీఆర్ గారిని, అంతకుముందు కేసీఆర్ గారిని ఏ విధంగా తులనాడిర్రో ఈ విధంగా కేసులు పెడతామంటూ రోజుకు ఒక రకమైన స్టోరీతో వస్తున్నారు. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితి లేరు. రాష్ట్రం మొత్తం ఆర్థిక పరిస్థితి చతికిలబడిపోయింది. మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఒక్క పరిశ్రమ రావట్లేదు, ఒక్క పెట్టుబడి రావట్లేదు. మొత్తం ఇండైరెక్ట్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కు ఇది కట్టబెట్టిండు మన ముఖ్యమంత్రి గారు. నీళ్ల దోపిడీ జరుగుతూ ఉంది. మొత్తం ఇక్కడి నుంచి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ తరలిపోతూ ఉన్నాయి. తెలంగాణను ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వచ్చిన 2 ఏళ్లలో. ఇక వచ్చేటువంటి 2.5 ఏళ్ళు అయితే చాలా కష్టకాలం ఉంది మన రాష్ట్రానికి. ఆర్థికంగా పూర్తిగా చతికిలబడిపోయింది. ఇది తెలంగాణ జరుగుతున్నది. ఇవన్నిటిని డైవర్ట్ చేయాలంటే పబ్లిక్ యొక్క మైండ్ సెట్ మార్చాలి, పబ్లిక్ ఆలోచన సరళిని మార్చాలని ఈ యొక్క హరీష్ రావు గారిని ఇలా పిలిచి ఏం సొల్లయ్య, ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కదా క్లియర్గా, హరీష్ రావు గారికి కోరిక సంబంధం లేదా, ఆయన పిలవాల్సిన అవసరం లేదని. అత్యున్నత న్యాయస్థానం చెప్పిన దానికంటే మీరు పెట్టే సిట్ పెద్ద గొప్పదా? మీ పోలీస్ అధికారులే కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కదా, ఏం అడుగుతారు, ఏం చేస్తారు? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కదా. నిన్న జరిగినటువంటి బొగ్గు గనుల కుంభకోణంలో మంత్రుల పాత్ర, ఆ యొక్క టీవీ ఛానల్ వచ్చిన కథనాలు, వాటన్నింటిలో బొప్పిగట్టిపోయింది. రేవంత్ రెడ్డి గారు వెనుకుండి నడిపిస్తున్నారు. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇది కొత్త కథను పట్టుకొచ్చారు. పబ్లిక్ అంతా ఆలోచిస్తున్నారు. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల లోపల మీకు కర్రు గాల్చి వాత పెడతారు.
ఇంక మీ పని అయిపోయింది. అసలు సిసలు కాంగ్రెస్ తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా నాయకులందరికీ ఇప్పుడు నేను చెప్పిన నేను ఉటంకించిన నాయకులంతా కూడా మీరు రియలైజ్ కాండి. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు బొందబెట్టే కార్యక్రమం చేస్తాను. పబ్లిక్గా నిన్న ఖమ్మంలో చెప్పిండు తెలుగుదేశం పార్టీని మళ్ళీ లేపండి అని చెప్తున్నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండు. ఇది జరుగుతున్నట్టు తతంగం. జై తెలంగాణ.